బాబు జవహర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే మాణిక్య వరప్రసాద్ లేకపోతే గనక సుచరిత, వనిత ఇట్లా ఎస్సీ ఎస్టీ నుంచి కనబడతారు. అట్లాగే బీసీల దాంట్లో నుంచి ఈయన ఉంటాడు కదా చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ దగ్గర నుంచి చూసుకుంటే అనేక మంది బీసీ నాయకులు కనబడతారు. దాంట్లో కాపుల్లో అయితే అసలు పూర్తిగా డామినేషనే, మాట్లాడేదంతా ఆడావిడి కాపులే. ఒక అంబటి రాంబాబు దగ్గర నుంచి బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి, బొత్స సత్యనారాయణ మళ్ళీ బీసీ కూడా వస్తాడు కదా, ఇన్ని రకాలు ఉన్నాయి. అసలు జనసేనలో ఎక్సెప్ట్ ఈయన పేరు లేదు, ఇంకెవరున్నారు? నాదెళ్ల మనోహర్ కాకుండా అధికార ప్రతినిధుల్లో పాప మా చిన్న జతక అమ్మాయిలు తప్పించి మెయిన్ స్ట్రీమ్లకు ఎవరిని పంపిస్తారు? బొలిశెట్టి సత్యనారాయణ, శివశంకర్ అంతే. మరి ఇంకా ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎదిగినట్టు ఇక్కడ? బేసిక్ గా మీకు ఈవెన్ తెలుగుదేశంలో కూడా వాళ్ళు అధికార ప్రతినిధుల్లో పట్టాభీలు లేకపోతే వీళ్ళు విజయ్ కుమార్లు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ పాపం ఆ తెనాలి అతను ఉంటాడు ముస్లిం కుర్రోడు, లేకపోతే గనక తిరుపతి సప్తగిరి ప్రసాద్, వీళ్ళందరూ సప్తగిరి ప్రసాద్ పిహెచ్డి చేసినాడు. ఏమన్నా వస్తున్నాయా అవకాశాలు? అంటే బేసిక్ గా అక్కడ ఒక డామినేటెడ్ సర్కిల్. ఇక్కడ నాయకుడు అనేటువంటి వాడు చంద్రబాబు ఏంటంటే పక్కన కూర్చునేటప్పుడు ఫోటోలు అన్న నలుగురిని పక్కన పెట్టుకున్నాడు అనుకోవాలి. ఈయన కూడా ఏదన్నా సభ దగ్గర పెట్టుకునేటప్పుడు అన్న ప్రతి సభ దగ్గర అట్లా ఉండాలని అనుకోవట్లా. అంటే తన పక్కన అంత సమాన స్థాయి కింద చూడట్లేదు. అది చూడనప్పుడు ఎలాగ వర్కౌట్ అవుతుంది? మనం ఒక పార్టీలో అన్ని సామాజిక వర్గాలు ఎందుకు పెద్ద పొజిషన్ లో ఉండాలని కోరుకుంటారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మన సమస్య పెద్దోడి దగ్గరికి తీసుకెళ్తారు అనినే కదా. అలాంటి అవకాశం లేనప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది ప్రాక్టికల్ గా? ప్రాంతీయ పార్టీలో ఉండి సావది చాయిస్ కష్టం.